వాళ్ళతో రిలేషన్షిప్ దృష్ట్యా. సో 3 మిగులుతాయి. ఇక ఈ 3 సీట్లలో ఇప్పుడు బీసీకి సంబంధించి బీసీ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో బీసీకి ఒక సీటు ఖాయం. అంటే ఏ ప్రాతిపదికన ఈ అభ్యర్థులను కేటాయిస్తారు జనరల్ గా అధిష్టానం? అంటే దీనికి ఏం లేదు, దీనిలో రిజర్వేషన్ అంటూ ఏముండదు. ఎమ్మెల్సీస్ లో మీరు ఎమ్మెల్యే సంబంధించి ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. బట్ ఎమ్మెల్సీకి సంబంధించి రిజర్వేషన్ ఏమీ లేదు. కాబట్టి హైకమాండ్ ఇప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే బీసీ ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఒకటి బీసీలకు ఖచ్చితంగా ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా ఇంకొకటి 3 గనక కాంగ్రెస్కి వస్తే ఒకటి ఎస్సీకి ఇస్తారు అని నేను అనుకుంటున్నా, ఎస్సీ కానీ మైనారిటీ కానీ. ఒకటి ఓసీలకు ఇవ్వచ్చు. ఇక మనం కేటగిరీల వారీగా ఒకసారి చూద్దాం ఎవరెవరికి. ఓసీ కేటగిరీ ఫస్ట్ చూద్దాం. ఓసీ కేటగిరీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ప్రస్తుతం ఉన్నారు. సో కేటగిరీ వారుగా చూస్తే గనక వేం నరేందర్ రెడ్డి ఫస్ట్ చాయిస్ అవుతారు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన గురించి వాళ్ళిద్దరి మధ్య రాజశేఖర్ రెడ్డి కేవీపీ లాగా మనం కంపేర్ చేసుకోవచ్చు. బికాస్ ఓటుకు నేటు కేసు రేవంత్ రెడ్డికి ఎవరి ఎమ్మెల్సీని గెలిపించడానికి వచ్చిందంటే వేం నరేందర్ రెడ్డి. 2015లో టీడీపీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆయన కోసం మిత్రుడు కోసం త్యాగం చేసి ఆయన గెలిపించేందుకోసం అప్పుడు స్టీఫెన్సన్ సంబంధించి బయటకు వచ్చింది కదా. సో అంత దగ్గర మిత్రుడు కాబట్టి. కానీ పాపం వేం నరేందర్ రెడ్డి టికెట్ అడగలేదు. మొన్న ఎలక్షన్స్ లో టికెట్ అడగకుండా రేవంత్ రెడ్డితో ఉంటూ పనిచేశారు పూర్తిగా. సో ఆయన ఎమ్మెల్సీయో లేకపోతే ఎంపీ రాజ్యసభలో ఏదో ఒకటి చేయాలైతే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు చేశారు, నెక్స్ట్ ఎమ్మెల్సీ చేయాలి, మంత్రి పదవి కూడా ఆయనకి ఇవ్వచ్చు అని ఒక విధంగా టాక్ వినిపిస్తుంది. వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తారు అని చాలా గట్టి టాక్ వినిపిస్తుంది. సో రేసులో అందరికంటే ముందు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. కానీ హైకమాండ్ ఒప్పుకోవాలి. ఇక్కడ హైకమాండ్ లిటిగేషన్ పెట్టొచ్చు. ఏమని, వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ సలహాదారు ఉన్నారు కదా, ప్రభుత్వ సలహాదారు, మళ్ళీ ఎందుకు వేరే పదవి వేరే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇద్దామని హైకమాండ్ గానీ లేదా ఉత్తమ్ గానీ బట్టి గానీ వాళ్ళు అబ్జెక్షన్ చేయొచ్చు. రేవంత్ రెడ్డి అయితే వేం నరేందర్ రెడ్డి కోరుకుంటారు. సో వేం నరేందర్ రెడ్డి ఫస్ట్ చాయిస్ నా ఉద్దేశం. అధిష్టానం ఆలోచనలు చూస్తుంటే ఎమ్మెల్సీలుగా ఫస్ట్ వేం నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి నుంచి ఫస్ట్ ప్రియారిటీ. ఫస్ట్ రేవంత్ రెడ్డి చాయిస్. బట్ హైకమాండ్ ఒప్పుకుంటుందా, ఉత్తమ్ బట్టి దానికి యాక్సెప్ట్ చేస్తారన్నది చూడాలి. ఇక ఓసీ కోటా నుంచి మరొక పేరు అయోధ్య రెడ్డి, సిపిఆర్ఓగా ఉన్నారు, సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన భార్య జడ్పీటీసీ అక్కడ. నిజానికి ఆయన ఆలేరు టికెట్ చాలా గట్టిగా ఆశించారు అయోధ్య రెడ్డి, కానీ ఆలేరు టికెట్ రాలేదు. ఎందుకంటే నల్గొండ జిల్లా అంతా కూడా రెడ్డిలు అయిపోయారు. సో బీర్లా ఎలయ్య యాదవ్ ఒక్కళ్ళే బీసీ క్యాండిడేట్ ఉన్నారు. అయోధ్య రెడ్డి కూడా రెడ్డి కాబట్టి ఆయన ఆలేరు టికెట్ రాకున్నా సరే ఆయన రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. రేవంత్ రెడ్డి వెంట పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఉంటున్నారు. అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. మీకు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా రివ్యూస్ లో కూడా అయోధ్య రెడ్డి మనకు కనిపిస్తారు. సో రేవంత్ రెడ్డికి ఐస్ అండ్ ఇయర్స్ గా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి చాయిసెస్ వేం నరేందర్ రెడ్డి కావచ్చు, అయోధ్య రెడ్డి అయ్యేందుకు కూడా అవకాశాలున్నాయి. దీనికి మళ్ళీ నల్గొండ జిల్లాకు సంబంధించి అయోధ్య రెడ్డి నేత, వేం నరేందర్ రెడ్డి ఏమో వరంగల్ జిల్లాకు సంబంధించి. అయోధ్య రెడ్డికి ఇబ్బందికరంగా పరిణమించే అంశాలు ఏంటంటే ఒకవేళ ఎస్సీ కేటగిరీలో అద్దంకి దయాకర్కి ఇస్తే ఇద్దరు నల్గొండ జిల్లా వాళ్ళు అవుతారు. ప్లస్ ఉత్తమ్ బట్టి వాళ్ళిద్దరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అయోధ్య రెడ్డిని. రేవంత్ రెడ్డి అయితే రికమెండ్ చేయవచ్చు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నదాన్ని బట్టి ఇది ఈ కోటాకు సంబంధించి కన్సిడరేషన్ లోకి అద్దంకి దయాకర్ వంటి వారికి ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కదా భరత్. అంటే ఈ సరైన ఎస్సీ కోటా వెళ్దాం. మనం ఓసీ కోటాలో ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఓసీ కోటా తర్వాత కంప్లీట్ చేద్దాం. సో అయోధ్య రెడ్డికి సంబంధించి పాజిటివ్ నెగటివ్ రెండు చెప్పాను. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. ఇప్పుడు సీఎం సిపిఆర్ఓగా, సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా సీఎం వెంట ఉంటారు. ఆయన చెప్పినట్టు ఆలేరు టికెట్ రాలేదు. అక్కడ బీసీ ఈక్వేషన్ లో బీర్లా ఎలయ్య యాదవ్కి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అయోధ్య రెడ్డి ఉంటారు. ఇక సామ రామ్మోహన్ రెడ్డి మీడియా కమిటీ కన్వీనర్,
ఆయన కూడా పోటీలో ఉన్నారు, యువకుడు. ఓకే. ఆయన కూడా పోటీ చేసే అవకాశం రాలేదు. ప్లస్ అడ్వకేట్ కూడా, ప్లస్ టీవీ చర్చా కార్యక్రమాల్లో చాలా ప్రముఖంగా లాస్ట్ 5 years గా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. టీవీలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ గా వినిపిస్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ కొన్ని సందర్భాల్లో ఆయన ట్రోల్ చేసిన సందర్భం కూడా ఉంది. అంటే ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని ట్రోల్ చేస్తారు కదా ఆపోజిషన్. సో సామ రామ్మోహన్ రెడ్డి అట్లా ఆ విధంగా అవుట్ రైట్ గా పార్టీ కోసం లాస్ట్ 5 years గా ఆయన పనిచేస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ రాకపోవడం అన్నది సామ రామ్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఆబ్వియస్లీ సామ రామ్మోహన్ రెడ్డికి ఆయన సపోర్ట్ చేసే అవకాశం ఉంది, వేం నరేందర్ రెడ్డి, అయోధ్య రెడ్డి కాకుంటే. అదే సమయంలో ఉత్తమ్ బట్టి కూడా పెద్దగా ఆబ్జెక్ట్ చేయకపోవచ్చు సామ రామ్మోహన్ రెడ్డి క్యాండిడేట్, మీడియా కమిటీలో ప్రధానంగా వినిపిస్తున్నారు కాబట్టి. ఇక మరో క్యాండిడేట్ హర్కాళ్ళ వేణుగోపాల్. ఈయన కూడా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. హర్కాళ్ళ వేణుగోపాల్ ఆల్రెడీ ప్రోటోకాల్ విభాగానికి సంబంధించి నిజానికి 2014-18 నుంచి ఎమ్మెల్సీ ఊరిస్తూ వస్తుంది. జాతీయ నాయకత్వం చాలా దగ్గర, ముఖ్యంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో జయరాం రమేష్ గానీ లేకపోతే కేసీ వేణుగోపాల్ గానీ అందరూ కూడా చాలా దగ్గర వ్యక్తులు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా డైరెక్ట్ గా గుర్తుపట్టే వ్యక్తి హర్కాళ్ళ వేణుగోపాలరావు. అయితే ఈయన కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అయితే ప్రభుత్వం రాగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బ్యాక్గ్రౌండ్ లో చాలా కాలంగా వర్క్ చేస్తూ వస్తున్నారు. సిడబ్ల్యూసి సమావేశాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు నిర్వహించిందంటే అది హర్కాళ్ళ వేణుగోపాల్ కృషి. సో ఆయన పర్ఫెక్ట్ గా అయోధ్య రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, హర్కాళ్ళ వేణుగోపాల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో అయితే ఇక్కడ ఒకటి ఉంది, సలహాదారు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎందుకు ఆల్రెడీ సలహాదారు మీరు కేబినెట్ ర్యాంక్ లో ఇచ్చారు కదా అని క్వశ్చన్ చేస్తే ఆయనకు అబ్జెక్షన్ వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఉత్తమ్ భట్టికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ఆయన్ని రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి ఇక్కడ. ఇక మరొక వ్యక్తి జీవన్ రెడ్డి అంటే టి జీవన్ రెడ్డి. ఇప్పుడు నిజానికి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కరీంనగర్లో జరుగుతుంది కదా, అది జీవన్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్సీ ఖాళీ ఆయన పొజిషన్లోనే. అయితే జీవన్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత విత్-ఇన్ 3 months లోనే ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించారు. అయితే లాస్ట్ 5 years గా కౌన్సిల్లో శాసనసభ పక్ష నేత, కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా కూడా జీవన్ రెడ్డి ఉన్నారు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే అక్కడితో ఆగకుండా మళ్ళీ నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కూడా పోటీ చేసి ఓడిపోయారు ధర్మపురి అరవింద్ చేతిలో. ఓడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో జగిత్యాల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఆయన పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు. సో అప్పటి నుంచి వార్ స్టార్ట్ అయింది. ఇంకా జీవన్ రెడ్డి ఫుల్ అటాక్ మోడ్ లో ఉన్నారు. నాకు చెప్పకుండా ఇంత సీనియర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఇన్ని తీసుకుంటారా, సంజయ్ కుమార్ తీసుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఒక మర్డర్ జరిగింది జీవన్ రెడ్డి అనుచరుడిది. ఆ మర్డర్ సంజయ్ కుమార్ అనుచరులు చేశారు అంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి స్థానం లేదంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఒక దశలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే వీళ్ళు మిగతా నేతలంతా ఆయనతో మాట్లాడి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పంపిన తర్వాత మరి హైకమాండ్ ఏం సర్ది చెప్పిందో ఏంటో. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆయనకి ఇవ్వాలని, జీవన్ రెడ్డికి ఇవ్వాలని కొద్దిమంది సజెస్ట్ చేశారు. బట్ జీవన్ రెడ్డి ఒప్పుకోలేదు. నాకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదన్నారు. సో ఆయన జీవన్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క గట్టిగా ప్రపోజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పిన రేవంత్ రెడ్డి కోటా పేర్లు వేం నరేందర్ రెడ్డి కానీ, సామ రామ్మోహన్ రెడ్డి కానీ, ఆ తర్వాత హర్కాళ్ళ వేణుగోపాల్ రెడ్డి కానీ, అయోధ్య రెడ్డి. సో కాంగ్రెస్ లో మీకు తెలుసు కదా పట్టు విడుపులు ఉంటాయి. ఒక సీటు నీకైతే ఒక 3 సీట్లు, ఒకటి ఉత్తమ్ కోట, ఒకటి బట్టి కోట, ఒకటి రేవంత్ కోట, ఇట్లా ఈ విధంగా పోవచ్చు. సో అల్టిమేట్ గా హైకమాండ్ కూడా ఈక్వేషన్ కి ఓకే చెప్పాలి. సో జీవన్ రెడ్డి అక్కడ ఓసీలో అంటే ఉన్నవి 4 కానీ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఆశిస్తున్న దాదాపు 40 మందిగా ఉన్నారు భరత్. సో అంటే ఎవరికి పదవి ఆశించే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ అక్కడ మనం సీరియస్ గా ఉండే కంటెండర్స్ కూడా మనం చూడాలి. సో ఓసీ కోటాకు సంబంధించి ఇది ఈక్వేషన్. నెక్స్ట్ మనం